ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. మిక్కిలి కనికరం గల పాపలు తండ్రి, బేతేలు చేరి నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆరాధించినట్లుగా, నిన్ను మొక్కున్నట్లుగా మా ఒక్కొక్కరికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, నడిపింపును బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయుధతను బట్టి నేను స్తుతిస్తుంటున్నాము. ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు అపాత్రులు అయోగ్యులమని మరొకసారి ఒప్పుకొనిచుంటున్నాము. ఆయనను మమ్మల్ని నీ కృప చేత ఏర్పరచుకొని ఉన్నాము. అందుకు నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మరొకసారి శనివారం 15వ తారీఖు జరిగే ప్రత్యేక కూడిక అనుకూల పరిస్థితి చేరి రాగలిగినట్లు ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని వేడుకొంచుంటున్నాము. ఈ సమయంలో నీ మాటలు వినగలిగి మేలు పొందినట్లు నీవే ఆధిపత్యం వహించమని మా ప్రభు యేసుక్రీస్తు పేరట ప్రతిపాని వేడుకొంచుంటున్నాము తండ్రి. ఎఫెసీలకు రాసిన పత్రికలో నుండి పౌలు మనకు చాలా ఆదరణగా ఆయన భద్రపరిచిన లేక పరిశుద్ధాత్మ ద్వారా భద్రపరిచిన మాటలు, యేసుక్రీస్తునందు ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన పరిశుద్ధాత్మ మనల్ని ముద్రించటం, ఇలాంటి మాటలు చాలా ఆదరణగా ఉన్నాయి. మాత్రమే కాక యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేపబడము దేవుని యొక్క బలాతిశయం, లేక ఆయన మహిమ యొక్క బలాతిశయము చేత, అంటే ఎక్కువ ఆయన మహిమ గురించి ఆయన వ్రాస్తూ క్రీస్తు ప్రభువును శిరస్సుగా ఏర్పరిచినాడని, శరీరంలో సంఘము ఉంది, ఆయన నమ్ముకొనని వారు ఆయన పాదం కింద ఉంటారని చాలా చక్కగా వివరించినాడు. పరిశుద్ధాత్ముడు మనకు ఇంకా అర్థం చేయలాగా నడిపించాలి. 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన అన్యులను, అదే సమయంలో సహోదరులైన ఇశ్రాయేలీలను ఇద్దరిని కలుపుకుంటూ ఉన్నాడు. ముందు ఆయన మాట్లాడుతూ మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారిని ప్రారంభించినాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చింది చనిపోవటకే వచ్చినట్టుగా ఈ 2వ అధ్యాయం 6 వచనాలలో మనము లోతుగా చూస్తే ఉంటుంది. ఎందుకంటే క్రీస్తునందు బ్రతికించినాడు అంటున్నాడు. 6వ వచనములో మనం అపరాధముల చేత చచ్చి ఉండగా బ్రతికించినాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించినాడంటే, క్రీస్తును లేక ఆయన చనిపోగా ఆయనతో పాటు మనం లేపబడితిమి అనే ప్రాముఖ్యమైన ఆ మాటలు తీసుకొని వస్తూ ఉన్నాడు. గత వారంలో చెప్పిన సంగతులే మరలా కొన్ని నేను తిరుగా చెప్తానని నేను అప్పుడే అన్నట్టుగా, యేసుక్రీస్తు మనుషుడుగా వచ్చినప్పుడు ఆయన ఏదో 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఆయన జన్మించినవాడు అన్నట్టుగా అనేకులకు అలాంటి భావం లేకపోలేదు. అలాంటి భావంతో ఉన్నారు. మనవారు ఎన్నో సంవత్సరాల క్రిందట ఉన్నవారు, ఈ పాశ్చాత్యుల ఈ మతము 2000 సంవత్సరాల నాటికి. కానీ పరిశుద్ధాత్ముడు తేటపరుస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినా కూడా
మనుషునిగా వచ్చినా కూడా ఆయన బహుగా తగ్గించుకున్నవాడు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని స్వరూపి ఆయన, దేవుడై ఉన్నవాడు. అంతేకాక మనుషుల పోలికలు పుట్టిన ప్రభు మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు. తండ్రి దేవునిగా పరలోకంలో ఉండిపోతే కుమారుడైన దేవుడు భూమి మీదకి వచ్చి తండ్రికి చూపవలసిన, మనుషులందరూ తండ్రికి చూపవలసిన ఆ విధేయతను ఆయన చూపుచూ ఉన్నాడు. అది పౌలు గ్రహించి నేను క్రీస్తును పోలి నడుచుకుంటుని అంటూ ఉన్నాడు. క్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాను అడుగుజాడలని పేతురు అంటూ ఉన్నాడు. ఇవి మనుషుడుగా వచ్చిన ప్రభువు దేవుణ్ణి ఎలాంటి మహిమలో ఆయన ఉండెనో అది తేటపరుస్తున్నాడు. యోహాను రాసిన మాట, ఒక మాట చూద్దాం చూడండి. 8వ అధ్యాయంలో 23వ వచనం, లేక 23. దేవుడు అసలు సమస్తాన్ని, చదవండి ఆ మాట, 23వ వచనం. 8వ అధ్యాయం 23న ఇంకా కొంచెం పైనుంచి చదువు బాబు. నేను వెళ్ళు చోటికి అంటూ ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చినాడో అక్కడికి నేను వెళ్ళనై ఉన్నాను. వెళ్ళు చోటికి మీరు చదువు బాబు. మీరు క్రిందివారు దేవునితో సమానుడు అన్నప్పుడు ఇక్కడ మనకు తేటగా కనపడుతున్నది. ఆయన క్రిందివాడు కాడు, మనుషులందరూ క్రిందివారు. మనుషులు భూమి మీద ఆకర్షణ చేత పుట్టినది మొదలుకొని పైకి లేవలేరు. కానీ ఈయనేమంటున్నాడు, మీరు క్రిందివారు, నేను నేను ఈ లోక సంబంధుడను కాను అంటూ ఉన్నాడు. పర సంబంధుడు, పరలోక సంబంధి మాత్రమే కాక ఇంకొక మాట కూడా చూద్దాం మనము. యోహాను సువార్తలోని 20వ అధ్యాయము, లేక ఇదే అధ్యాయం, సరే 20వ అధ్యాయము 26వ వచనం, 28వ వచనం చూడు బాబు. అదే మన తోమా పలికిన మాటలు. ఆయన ఎందుకు ఆ మాటలు పరిశుద్ధాత్ముడు అనుకుని భద్రపరిచినాడంటే, యేసుక్రీస్తు లేచి వచ్చిన తర్వాత పరసంబంధిగా దేవాన్ని పిలిపించుకుంటూ ఉన్నాడు. ఎవరితో? నమ్మని ఒక మనుషుడు, శిష్యుడే. నమ్మని ఒక మనుషునికి తను తాను కనపరుచుకున్నప్పుడు దేవునిగా కనపరుచుకుంటూ ఉన్నాడు. ఇంకా చదువు బాబు. ప్రభు అన్నాడు, నీవు నన్ను ఈ స్వరూపంలో చూచి నమ్మితివి తోమా, ఇలాగ నమ్మితివి. కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అంటూ ఉన్నాడు. చాలామంది అదే మనం ప్రారంభించినది. తాత్పర్యం ఏంటి? ఈయన 2000 సంవత్సరాల ముందే వచ్చినవాడు, కన్యమరియ గర్భంలో పుట్టిన వాస్తవమే. ఒకరు అనుకుంటూ ఉన్నారు కూడా, పలాని మా గ్రంథాలలో కూడా కన్యగా గర్భం దహించి బిడ్డను కన్నది అని చెప్పి వారు కూడా నమ్ముతూ ఉన్నారు. కానీ ఆయన దేవుడు కాడన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు. దేవుడు ఒక్కడే అంటున్నారు. కానీ ఇక్కడ తేటగా కనపరుచుకుంటూ ఉన్నారు, ప్రభు కనపరుచుకుంటూ ఉన్నాడు. ఎలాగో ఆయన నమ్ముటలో ధన్యులు అవుతూ ఉన్నారు. ఇంకొక మాట కూడా చదువు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 27వ వచనం. ఇవన్నీ గతసారి చదివించినాను, కానీ వరుసగా మరొకసారి చూసుకుందాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తము నాకు తండ్రి చేత అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరగడు. ఆ మాట వినండి. తండ్రి కాక కుమారుని ఎవరు ఎరగడు. కుమారుడు కాకను
ఆ, కుమారుడు ఎవరికి ఆయన కుమారుడు కాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచ ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడు కాకను ఆ, మరి ఎవడును తండ్రిని ఎరుగడు. అంటే తండ్రిని ఎవరు మనకు కనపరిచినారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలాగూ కనపరిచినాడు? ఇదే యోహాను రాస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి రొమ్మున ఉన్నవాడు, మొదటి అధ్యాయం ఉంది యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, ఆయన మనుషునిగా మన మధ్య నివసించి దేవుణ్ణి కనపరిచినాడు. లేక చదువు బాబు యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు. మరలా చదువు బాబు. ఎవడను ఎప్పుడైనను దేవునిని చూడలేదు. ఆ, తండ్రి రొమ్మునను ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చూచినారా? దేవునికి స్తోత్రం. ఇవి మనుషులు రాసిన మాటలు కావు. యోహాను రాసినాడు, యోహాన్ అని చెప్పి పరిశుద్ధాత్ముడు వారికి చెప్పుచూ ఉన్నాడు. మీరు ప్రభువుతో నడిచినప్పుడు ఇవన్నీ విన్నారు కదా అన్నప్పుడు వారికి ఇప్పుడు నేత్రాలు తెరవబడినాయి. అవునవును, మనం ఆయన ఉండగా ఆయనను ముట్టితివి పత్రికలో రాస్తూ ఉన్నాడు. మనం ఆయనను ముట్టుకున్నాము. ఓ యేసు అని కూడా పిలిచి ఉంటారో ఏమో. కానీ ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజున లేచి వీరికి కనబడినప్పటి నుండి అబ్బో ఈయన దేవుడే. మరలా చదువు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అదే మనం ఇంతవరకు చదువుకున్న మాట. ఏమిటి ఆ మత? తండ్రిని ఎవరు ఎరగరు, కుమారుడు తప్ప. లేక కుమారుడు ఎవరికి తండ్రిని చూపిస్తాడో వాడు మాత్రమే తండ్రిని చూడగలుగుతారు. అంటే వాక్యములో నుండి, పరిశుద్ధాత్మ నడిపింపులో నుండి దేవుడు ఎవరు అనేది మనం గ్రహించుకోగలం అని ఈ మాటలు మనం చూస్తున్నాం. ఇంతవరకు మనకు అందరికీ తెలిసిన మాట. ఫిలిప్పీలకు రాసి ఆయన చదివితే మనకు అందరికీ బాగుంటుంది. 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. వినండి, ఒక్కొక్క వచనం వినండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట. అంటే దేవునితో సమానుడా కాదా? సమానుడే. సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. చూడండి ఆ మాటలు, పోలికగా పుట్టినాడండి. అదే ఇవన్నీ చదివిస్తే మనకు టైం చాలదు. కానీ అదే రోమీలకు రాస్తూ పౌలు 8వ అధ్యాయం పాప శరీరాకారంతో ఆయన లోకములకు వచ్చినాడు. ఆకారంలో వచ్చినాడే కానీ ఆయన పాపం చేసినవాడు కాదు, పాపంలో పుట్టినవాడు కాదు. అదే అంటున్నాడు. మరలా చదువు బాబు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండట పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనుషుల పోలికలో పుట్టేదే ఒక తగ్గింపు కాదు, పెద్ద తగ్గింపు. దానికి ఇదిగా దాసుని స్వరూపము. నక్కలకు బొరియలు అంటే రంధ్రాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలం లేకపోయింది. వారు అడిగినారు, ప్రభువా శిష్యులు, మేము ఎక్కడ నిన్ను కలుసుకుంటాము అంటే వచ్చి చూడమన్నాడు. ఎక్కడని చెప్పుదు, నేను ఏ అడ్రస్ అని చెప్పుదు, వచ్చి చూడమన్నాడండి. కనుక ఏమని చూస్తూ ఉన్నాము? దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా. ఆ మాటలు వినండి. మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా, మామూలు మరణం కాదు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. ఈ మాటలు చూడండి, విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడండి. కనుక మన మనసుకి ఎప్పుడైనా ఎవరైనా చెప్పినా కూడా ఆయన మనుష్యుడు, ఇది అందరూ ఆకారాలను చేసి మొక్కుతున్నారు, మీరు కూడా మొక్కుతూ ఉన్నారు కదా, మీరు కూడా బొమ్మలు ఇంట్లో పెట్టుకొని మొక్కుతూ ఉన్నారు కదా. లేదు 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 ఆకారములో ఆయన తండ్రి రొమ్మున ఉండి తండ్రి ఎలాగుంటాడో చూపించడానికి వచ్చినాడే కానీ
ఆయన మన వంటి వాడు, మన వంటి స్వభావంతో వచ్చినాడు కానీ ఆయన మన పోలికలో వచ్చిన వాడే కానీ మనుషుడు కాడు. మనుషుడిగా 100% జీవించినాడు, ఆయన 100% దేవుడు. కనుక ఇది ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నాము? దేవుడు తన మహిమలో, లేక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 వచనం చదువు బాబు. ఆయన బలాతిశయం చేత ఆయనకున్న శక్తి చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, ఆ మాట వినట్లేదు, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినట్టు పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తీసుకొనుటకు అధికారం కలదు అన్నాడు. కానీ నేను ఇప్పుడు వచ్చినది ఎట్లా? దేవుని స్వరూపి అయి ఉండి కూడా విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకొనక విడిచిపెట్టి వచ్చినాను. సంపూర్ణ శక్తి ఆయనకు ఉంది, కానీ వద్దనుకున్నాడు. మనకు ఒకవేళ ఇంత ఏదన్నా ఆధిక్యత దొరికితే ఇంత చేసుకుంటాం, కొంచెం ఉంటే ఇంత చేసుకుంటాం. కానీ ప్రభు నేర్పించే గుణము అది కాదు. ప్రభు తేటగా చూపిస్తూ ఉన్నాడండి. మృతులలో నుండి లేపబడినట్లుగా తండ్రి, ఆయన గెచ్చమనే తోటలు కూడా ప్రార్థన చేసినాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుకున్నాడు. ఎందుకు? ఇది పాపపు గిన్నె. అయినను నేను ఎందుకు పాపం వచ్చి నీ మాట నమ్మి ఎందుకు వచ్చినా? ఈ పాపం కొరకు విమోచన కలగాలంటే రక్తం చిందింపబడాలి. అందుకే ఇక్కడ కూడా రాసినాడు, దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగి ఉన్నది అంటాడండి. ఈలాగున తండ్రి ఆ గెచ్చమని తోటలు కూడా ప్రభు ప్రార్థన చేసినాడు, ఆయనను నీ చిత్తమే నెరవేరును గాక అన్నాడు. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇది గొప్ప భాగ్యం. దేవుడై ఉన్నవాడు మన కోసము దేవుడు సంకల్పించిన దాన్ని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. అపవాది మోసపుచ్చి వీరిని వేరపరిచినాడు, ఎలాగో చేర్చు. ఇప్పటికి కూడా అపవాది మోసపుచ్చడానికి ఇష్టపడుతున్నాడు. మనం చెయ్యిచ్చి రారా బాపు, రా 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 రా, మేము ఎట్లా మోసపుచ్చాలనో నీ దగ్గర నేర్చుకుంటాం రా. సిగ్గుపడాలి మనం. ఎందుకంటే మనం ఎంతగా దేవుణ్ణి మొక్కినట్టుగా మొక్కితే, నేను ఎవరిని మనసులో పెట్టుకొని అండలేదు సుమా, అపాత్రుడు అని అలా అనుకోవద్దు. కానీ ఒకటి చెప్తాను, నేను నాకు మనసుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు 2 విధాలుగా ఒక అధికారిని మెప్పించాలంటే ఇటీవల ఏం చేస్తారండి? లంచం ఇస్తారు. ఇస్తారా లేదా? ఏం జేకబ్? లంచం ఇస్తారు. అది ఒక న్యాయం అయిపోయింది ఇటీవల. కానీ మనం లంచం ఇచ్చినట్లు ప్రార్థన చేయకూడదు, మనం లంచం ఇచ్చినట్లు దేవుడిని పొగడకూడదు. ఆయన యోగ్యుడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, తన్ను ఆరాధించువారు లంచం ఇచ్చినట్టుగా ఆరాధించకూడదు. మనము అందుకే ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని దేవునితో ఏకంగా ప్రార్థన చేయమని చేస్తూ ఉన్నామా? కొందరు అంటారండి, మాకు ఒక 200-300 మంది ఉంటే అక్కడ నిలబడాలి, నిలబడి బాగా అది ఇది చూపుకోవాలి. వద్దు సుమా. యేసుక్రీస్తు ప్రభు, అమ్మ ఎందుకు తొందరపడుతున్నాను, నా గడి ఇంకా రాలేదు, వచ్చినప్పుడు శిలువలో మాత్రమే వేలాడబడతాను, కానీ నన్ను ఎవరు పొగడనక్కర్లేదు. ఇలాంటి లక్షణాలు ఈ పౌలు చక్కగా సూచినాడండి. గనుక మనం ఏం చూస్తూ ఉన్నాము? ఆ చదువు బాబు 19. బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, చాలు బాబు, లేపి ఏం చూస్తున్నాము? ఈ యుగం నందు మాత్రమే కాక రాబో యుగం నందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. పని పూర్తి చేసి వెళ్ళిన ప్రభువును కూర్చి చెప్పబడుతుంది. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా ఇంతవరకు మనం చదువుకున్నాం కదా. అందుచేతను అంటూ ఉన్నాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి
మీద భూమి మీద ఉన్న ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న భూమి వారిలో క్రింద గాని ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు వినండి, ప్రతివాని మోకాలు వంగునట్లును యేసునామమున వంగునట్లు ప్రతివాని ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ప్రతి నామమునకు పై నామం ఆయనకు అనుగ్రహించినాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆ బలము చేతనే, ఆ శక్తి చేతనే మనల్ని ఆయన మృతులలో నుండి లేపిన వాస్తవం ఎందుకు? దేవుడై ఉన్నవాడు చనిపోయి పాతిపెట్టబడితే లేపబడిన దాంట్లో ఏమి మనకు పాఠం ఉంది? మీరు కూడా అట్లనే చచ్చిపోయిన వారు, దేహంలో ఉన్నారే కానీ పాపంలో చచ్చిపోయిన వారు. అయితే యేసుక్రీస్తు ప్రభునందు ఆ దేవుడు మిమ్మల్ని బ్రతికించాను. ఇప్పుడు చదువు ఆ 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన అంటే ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు, బలాతిశయం గలవాడు, శక్తి గలవాడు, మృతులలో నుండి లేపే అధికారం గలవాడు. ఏం చేసినాడు? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా మనలను క్రీస్తుతో కూడా బ్రతికిస్తున్నాడు. అది పౌలు చెప్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువును మనుషుడుగా వచ్చి విధేయత చూపిన వానిని లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతాడు, లేక లేపినాడు. ఎట్లు? పాపంలో నుండి లేపినాడు అంటూ ఏమన్నాడు? మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఇది చాలా మనం విని 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 విసిగిపోయి ఉంటామండి. ఈ ప్రపంచ ధర్మము అంటే ఈ లోకము. అసలు దీంట్లో ఉన్నాము, దీన్ని బహుగా ప్రేమిస్తూ ఉన్నామండి. మీరెవరు? మేము క్రైస్తవులము. కానీ మీ ఆశలు ఏమిటి? చెప్పలేము మన ఆశలు. సహవాసములో మీరు సహవాసంలో ఉండాలంటే, అరే ఏం పోతావు గుడికి, పోతే పోదాములే ఉంటే లేదు, హాయిగా తిని పడుకుందాం, కాళ్ళు నొస్తాయి, ఈపులు నొస్తాయి, కారణాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ, ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వస్తే నీవు ఇంట్లో నుంచి లేచి ఇక్కడికి రాలేవా సహవాసానికి? ఎందుకు రాకుండా ఉన్నావు? వచ్చేవారిని అనడం లేదు, ఇక్కడ ఉన్న వారిని అనడం లేదు. మనం ఒక్కొక్కరు ప్రశ్నించుకోవాలి. మీరు వాటిని చేయొచ్చు అంటూ ఉన్నాడండి. మీరెవరు? అపరాధముల చేత చచ్చిన వారంటే యేసుక్రీస్తులో ఉన్నవారు కారు మీరు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నవారు అంటే భేదం ఏంటి? అప్పుడు అట్లనే ఉంటే ఇప్పుడు అట్లనే, ఒక భేదం ఒకటైనా ఉండాలా? మీరు క్రీస్తులో ఉన్నారంటే ఏమిటి భేదం? అప్పుడు ఎట్లుంటిమో ఇప్పుడు అట్లనే ఉన్నాం. కానీ పాటలు నేర్చుకున్నాం, ప్రార్థన నేర్చుకున్నాం, ఆదివారం టైం ఉంటే పోయేది నేర్చుకున్నాం. అవేనా? ఎఫెసీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 18వ వచనం చదువుతాం చూడండి. గతవారు చదువుకున్నాం. ఎలాగో అన్యులు అంధకార సంబంధమైన వారైతే అంధకారమైన మనస్సు గల వారై, మనస్సు అంధకారం అంటే గతసారి నేను చెప్పినాను కొందరికి. ఎందుకంటే అందము అంధకారం, అంధకారం అంటే గురుడితనం. అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ చూడమైన మాటలన్నీ ఎట్ట కలిపినాడు పౌలు. గుడ్డితనంగా ఉంటే హృదయ కాఠిన్యం వస్తుంది. అరే జావరే భయ్, నీవెవరు? పొగరు అంటారు చూడండి. మొరటి మాట చెప్పాలంటే పొగరు వస్తుంది. దేవునికి దూరం అయితే పొగరు వస్తుంది. అంధకార మనస్సు కలిగిన వారై మీ హృదయ కాఠిన్యం చేత తమలోనున్న అజ్ఞానం, ఈ అజ్ఞానం, మేము ఇంజనీరింగ్ చదువుకున్నాము, మేము డాక్టర్లము, ఏమైనా చెప్పుకోవచ్చు, మేము చార్టర్డ్ అకౌంట్స్ము, కానీ జ్ఞానం లేదు మీకు. ఎందుకు? అంధకారమైన మనస్సు, హృదయ కాఠిన్యము,
తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు ఆ దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై చూచినారా? జీవం ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. నీవు దేవునిలో ఎట్లా వచ్చినావు? పాపంలో చచ్చిపోయి ఉంటివి, అపరాధంలో చచ్చిపోయి ఉంటివి. క్రీస్తుతో బ్రతికింపబడిన తర్వాత దేవుని జీవంలో ఉన్నావు. నువ్వు జీవంలో నుండి వేరుపరచబడిన వారై ఇంకేమన్నా తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. ఎలాగో నడుచుకొనిచున్నారు. ఇప్పుడు లేదండి మాకు అన్నీ వస్తాయి, కానీ ఎట్లా నడుచుకుంటూ ఉన్నాం? ఇవన్నీ ప్రశ్నలు. మనము సహవాసానికి ఎందుకు వస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు ఏదో ఒకటి నేర్పాలని ఇష్టపడుతూ ఉంటాడు ఆయన. తల్లి నా బిడ్డలు చక్కగా చదువుకోవాలి, మంచి మర్యాద కలిగి ఉండాలని వినను అంటే ఏం చేస్తాము? మేము వినము. మాకు అన్నీ తెలుసు. ఎందుకు? అంధకారమైన మనస్సు, హృదయ కాఠిన్యము, జ్ఞానం అనుకుంటూ జ్ఞానం లేకుండా ఉండడము, వ్యర్థముగా ప్రవర్తించడం. ఇంకేమన్నాడు? వారు సిగ్గులేని వారై ఉండి, ఏమైనా ఆ మాట మరలా మనం అనుకుందామా? వారు సిగ్గులేని వారు నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తారట. అరే గుడికి రమ్మంటే రారు, కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే పరిగెట్టి వెళ్తారు. నా మాటలు కాదు, మరలా చదువు ఆ మాట. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుని. ఇలాంటి లోకములో ఉంటే ఇదే ఇబ్బంది. యోహాను సువార్తకు మళ్ళీ వెళ్దామండి. 5వ అధ్యాయము 21వ వచనములో ఇవన్నీ గతసారి చూసుకున్నాం, కానీ మరలా ఒకసారి చూసుకున్నాం. తండ్రి మృతులకు ఎలాగో లేపి బ్రతికించునో, ఆ మాట చూడండి. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకి ఇష్టం వచ్చిన వారిని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ఇవన్నీ మనము కలిపి చదువుకుంటే, ఊరికి అలా చదువుకుంటుంటే మాటలు అక్కడ పట్టుకొని ఇక్కడ పట్టుకొని పరిశుద్ధాత్మను అడగాలి, దేవా ఈ మాట ఎక్కడ ఉంటుంది, ఈ మాట ఎక్కడ ఉంటుంది. ఇంతవరకు మనం ఏం చేసినాము? యేసుక్రీస్తు ప్రభువుని లేపినవాడు తండ్రి. ఇప్పుడు చదువునైనా ఆ మాటలు. తండ్రి మృతులను ఎలాగో లేపినా అది విన్నాము. అలాగే కుమారుడును తనకు ఇష్టం వచ్చే వారిని బ్రతికించు. అంటే కుమారుడు లేపుతాడా లేదా? అలాగే కుమారుడును ఆయనకి ఇష్టం వచ్చిన వారిని లేపు. ఇంకేమన్నాడు? తండ్రి ఎవనికి తన తీర్పు తీర్చుడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. చూడండి, అధికారం అంతా యేసు ప్రభుదే, దేవుడే ఆయన అంటూ. అందుకనిగా యేసు ప్రభు అన్నాడు వారితోనే, నా మాట విని 24 నన్ను పంపిన వాని నా మాట వినమంటూ ఉన్నాడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఈ లోకంలో ఉండగా ప్రభు చెప్తూ ఉన్నాడండి, మీరు నిత్య జీవం పొందాలంటే ఎట్లా పొందుతారు? నా మాట వినమంటూ ఉన్నాడండి. నీ మాట ఏమంటాం మేము? అగో టీవీలో వస్తాయి, లేక థియేటర్లో సినిమాలు చూపుతారే, వాటిలో మాదిరి ఉంటుంది, వాటిలో అందం ఉంటుంది, వాటిలో ఎట్లా మేకప్ చేసుకోవాలో ఉంటుంది. మేము నేర్చుకుంటాం వాటి. మాకెందుకు దేవుని మాటలు? అక్కడ నేర్పు ఉంది, చదువు ఉంది. మేము ఎట్లయ్యా, మాకు అది చూడండి, అసలు టైమే పోదు. నేను చూడొద్దని చెప్పడం లేదు, కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక, మాట చూడండి, యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నా మాట వింటే వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవం నేను లేపుతా వానిని. ఇది నా ప్రమాణము. శిబిరిలో పాతి పెట్టిన కానీ యేసుక్రీస్తు ప్రభునందు. అందుకేనండి తెస్సలోనికైయులు క్రీస్తునందు మృతులైన వారు, అవునా కదా? క్రీస్తునందు మృతులు. నువ్వెప్పుడు చచ్చిపోతే ఎవరి యందు చచ్చిపోయినావు? లోకమందు చచ్చిపోతేవా, లేకపోతే క్రీస్తునందా? నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మకు సాక్ష్యం ఇవ్వాలి.
దేవుని ఆత్మకు నేను క్రీస్తులో ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది? అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, అంటే అగ్ని, రెండవ మరణం, అగ్నిలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ఎలాగూ ఈ మాటలన్నీ అది తేటగా యోహాను రాస్తూ ఉన్నాడు, ఇక్కడ పౌలు చెప్పినాడు. ఇవన్నీ ఎలాగో ఒకదానికి ఒకటి పొందుగా ఉన్నాయో చూద్దాం. ఇంకో మాట కూడా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక పౌలు రాస్తూ ఉన్నాడు 7వ అధ్యాయము 3వ వచనం చదువు. 3వ వచనం 5వ వచనం చదువు బాబు. ఏలైనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు. వినండి ఇంతవరకు ప్రభువా చెప్పిన మాట విన్నాం. నేను ఈ లోక సంబంధిని కాను, నేను భూ సంబంధం కలిగిన వాడు కాను, నేను పైనుండి వచ్చిన వాడు అని చెప్పినాడు. ఇక్కడేమో చెప్తూ ఉన్నాడు, ఒకప్పుడు మీరు మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై. ఏం ఫలాలు ఫలించుటకు? మరణార్థమైన ఫలమును. మరణము ఏది చేసినది మరణంతో సంబంధించినది. మరణార్థమైన ఫలము ఫలించుటకు ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు. ధర్మశాస్త్రము చెప్పింది పాపం అంటే ఏమిటో, మనస్సాక్షి కూడా చెప్తుంది పాపం అంటే ఏమిటో. ఇది ఉదాహరణకు మనకు హెచ్చరికగా ఉండడానికి, దేవుని సహవాసానికి వెళ్దామంటే వద్దనేది ఎవరు? లోపం నుండి పాపేచ్ఛ. కొంచెంసేపు నిద్రపోదాము, అరే అక్కడికి పోతే చెప్పుకోవచ్చు, కాలు నొప్పి, వీపు నొప్పి, ఏవేవో నొప్పులు. ఆకలి అయితే తినవా? మామూలు కంటే ఎక్కువనే తింటావు. కానీ దేవుని యొక్క సహవాసం లేకపోవాలంటే అన్నీ చేకూరుకుంటాయి. ఇది నొప్పి, అది నొప్పి, ఏవేవో నొప్పులు. మరొక మాట, ఏలైనగా మనం శరీర సంబంధం ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయములో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్మింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది, ఏది మనల్ని బంధించి ఉండెనో దాని నుంచి విమోచింపబడి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాం. చూసినారా? ఆత్మ ఆత్మ ఆత్మ. మనము చాలాసార్లు ఆత్మ, నా మటుకు నేనే కూడా ఒప్పుకుంటాను, చాలా సంవత్సరాలు నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇక్కడ చూసినప్పుడు ప్రతి చోట దాగి ఉన్నట్టుగా కనపడతాడు పరిశుద్ధాత్మ. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఆయనకు విధేయత చూపుకుంటే ఎట్లా నడుచుకుంటావు నువ్వు? మనలో ఉన్న పొగరు తగ్గించుకోవాలి. విధేయత రావాలంటే పరిశుద్ధాత్మని నేర్పుకు విధేయులమై ఉండాలి. నేను యేసుక్రీస్తు ప్రభు నిరోధం అంటే నీకు జ్ఞానం చాలదు, పరిశుద్ధాత్ముడు నేర్పితే. ఆయన యేసు ప్రభువే చెప్పిపోయినాడు, నేను చెప్పినది ఆయన చెప్తాడు. కానీ అప్పుడు మీకు అర్థమవుతుంది. అది చూస్తూ ఉన్నాము. ఇంకా చదువు. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపమాయన. లేదు బాబు, ఇంకా చాలు. 8వ అధ్యాయంలో 5వ వచనం. అదే శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు. ఏమన్నాడు? శరీరానుసారులు. ఇంతవరకు నేను వాగుచూ ఉన్నది, ప్రభు నన్ను క్షమించుగాక. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. అదే వాక్యంలోనే చెప్పబడుతూ ఉన్నదండి. కొందరు అనుకోవచ్చారు, నన్ను అంటున్నాడు. నిన్నంటున్నాడు, ఎవరిని అంటున్నాడో పరిశుద్ధాత్ముడే చెప్తాడు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. చూడండి ఎంత తేటగా ఉందో. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉంటుంది. క్రీస్తుతో కూడా ఇప్పుడు బ్రతికించినా కూడా మనం శరీరాన్ని ఇంకా నెరవేర్చుకుంటామంటే మరణము. నాకు ఈత రాదు, కానీ ఈత వచ్చిన వారు ఉంటే నీటి పారుదల ఎట్లుందో దాని ప్రకారం ఈతే ఇంకా ఈజీగా పోతుంది.
దానికి ఎదురీత ఇస్తే ఎంతో శక్తిమంతులై ఉండాలి. ఇంకా అసలు చేతగాని వారైతే మునిగిపోతారు. పాపంలో ఉన్నవారు ఎదురీత ఎందుకు? అపవాది పై నీళ్ళని చూడండి, పైనుండి ఎంతో నిమ్మలంగా ఉన్నట్టుంటాయి. సముద్రం కూడా మధ్యకు వెళ్తే కొంచెం అలా 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 అంటూ ఉంటాయి, కానీ దిగితే మైళ్ళు మైళ్ళు లోతు. అందుకే అది చదువు ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసుద్దురు, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మనకు సమాధానం ఉందా? నువ్వు ఏమన్నా చెప్పు, నేను సమాధానము ఉంది అంటే సమాధానంగా ఉన్నావా? మనకు సమాధానం ఉందా? ప్రార్థన చేస్తాం, మాకు సమాధానం దయచేయి ప్రభువా. మాకు ఎవరి కోసం చేస్తాం మనము? ఇక్కడ చూసుకోవాలి, అక్కడ కాదు, ఇక్కడ నాకున్నదా? మనము చెయ్యకపోతే వాళ్ళు ఎట్లా సమాధానం ఇస్తారు? ప్రతి ఒక్కరు మీ సంఘంలో అది నేర్చుకోవాలి. ముఖం త్రిప్పుకొని వెళితే అది సమాధానం కాదు. మాటలు ఎన్నైనా కానీ ప్రభు పిల్లలమనేది మనం నిరూపించుకోవాలి. ఆత్మచేత నడిపింపబడేవారమని నిరూపించుకోవాలి. ఏమన్నాడు? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. నాకు ఇష్టమైన నేను చేస్తా, కానీ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. విన్నామా? నేను ఏదో సౌలు గురించి కొన్ని మాటలు ఇప్పుడు చెప్పేది కాదు, కానీ ఎంతనో ప్రార్థన చేసినాడండి, దేవుడు వినడం లేదు. దేవుడు వినడం లేదు. మనం అట్లున్నామా? ఏదన్నా వస్తే ప్రార్థన చేస్తే ఎప్పుడు ముక్కును వస్తేనో, కాళ్ళను వస్తేనో, చెవును వస్తేనో, కడుపును వస్తేనో అవే ప్రార్థన. మనకు ఆత్మ సరిపరచుకోవాలి, లోపల సరిపరచుకోవాలి, బుద్ధి కలిగేటట్టు రావాలి. తప్పిపోయిన కుమారుడు పందులకు దొరికే పొట్టైనా తిందామనుకునే స్థితికి పోయినాడు. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేకులకు భోజనం ఉన్నదనుకొని లేచి వచ్చినాడండి. మనకుందా బుద్ధి? బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు మన ప్రభువైన యేసుక్రీస్తు. నీవు అతిశయపడితివా? మేలుపడవు. ఆయన దేవుడై ఉండి తను తాను తగ్గించుకున్నాడు. మనము వట్టి వారమై ఉండి హెచ్చించుకుంటామండి. నేను అన్ననే ఇంత ఉంటే ఇంత అని చెప్పుకుంటాం. చెప్పుకోవద్దని కాదు, ఇంత ఉంటే ఇంత అని చెప్పుకోండి, కానీ ఎక్కువగా చెప్పుకొని అప్పుడేమవుతుంది? శరీరానుసారమైన మనసు మనకు వస్తుంది. అంతేకాదు, ఇంకా చూద్దాం చూడండి. కొలసైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం ఎప్పుడు చదువుకుంటూనే ఉన్నాం. ఏంటి? 2వ అధ్యాయము 13వ వచనం, మీ అపరాధముల చేతను మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. చూడండి, అక్కడ మీరు పాపముల చేతను అపరాధముల చేతను అన్నాడు. ఇక్కడ మీరు మీ అపరాధముల చేతను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మృతులై ఉండగా. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల, అంతేకాదు దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి. చూడండి, దేవుడు చేసిన పని ఆలోచిస్తూ ఉన్నామా? నా పాపం నుండి నేను నేను ప్రార్థన చేసి బాగా అది ఇది చెప్పి లంచం ఇచ్చినట్టు ఆరాధన చేసినాను అనుకుంటే కాదు. తేటగా చెప్తావు, నన్ను కాదు. దేవుడు మన మనస్సు చూసినప్పుడు ఇతడు మారుతా. అది దావీదులో చూస్తామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని దేవునితో చెప్పుకుంటున్నాడని, సంఘంతో కాదు. మనం సంఘంలో చేసే ప్రార్థన ఇంట్లో ఎప్పుడైనా ఒంటరిగా చేస్తూ ఉన్నామా? ఎప్పుడైనా చేస్తూ ఉన్నామా? సహోదరుడే కానీ సహోదరియే కానీ అలాగూ చేస్తే దేవునికి ఇష్టం. క్రాస్బీ అనే ఆమె 6 ఏళ్ళప్పుడు కళ్ళు పోయి 90 ఏళ్ళ వరకు బ్రతికి ప్రభును స్తుతించే పాటలు రాసి ఎక్కడ చూసింది ఆమె? ఆత్మకు కన్నులుండయి. ఎస్ ఆనందం గారు సాక్ష్యం ఇస్తూ అంతకుముందు వాక్యం చెప్పి కళ్ళు పోయిన తర్వాత చదువుకున్న మాటలు జ్ఞాపకం ఆయన ప్రసంగాలు చేసినాడు. రాజారావు గారికి రాతలు రాసేది రాకపోయినా కూడా ఇతరులకు చెప్పించి రాస్తూ ఉన్నాడు. ఏది? పరిశుద్ధాత్ముడు చెప్పాలా, నోటితో చెప్పాలా, రాయాలా. నీవు వచ్చి రాకునే వచ్చినట్టు చేస్తావు. పరీక్షించుకుందాం. చదువు. మరియు అపరాధముల చేతను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి ఆ పత్రాన్ని కొట్టేసినాడు. అక్కడనే ఉంది కాదు, దాని మీద చేవ్రాత ఉంది. వీడు ఈమె ప్రభువుని నమ్ముకోలేదు అన్నట్టుగా అని ఉండే. దానిని తుడిచివేస్తున్నాడు. దేంతో? రక్తం. దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మనకు అడ్డమే లేదు ఇక, అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి, కొన్నిటినే ఉందా? అన్నిటిని మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసేది. చచ్చిన వారిని జీవింపజేసింది. కానీ ఎట్లున్నాము? చచ్చినట్టే ఉన్నామా లేక జీవించినట్టుగా ఉన్నామా? పరీక్ష. అందుకే అన్నాడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించున్నట్లు మీ మనసు మారి. వినండి, దేవుని చిత్తాన్ని పరీక్షించాలంటే ఉన్న రీతిగా పరీక్షించలేము. లోక మర్యాదలో ఉండి పరీక్షించలేము. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం ఉన్నది ఉన్నట్టుగా కాక మార్చబడాలి. అరే వీడు ఒకప్పుడు త్రాగుడు పోతూ ఇప్పుడు త్రాగేది లేదు. ఒకప్పుడు వీని నోట అంతా బూతులే, ఇప్పుడు లేవు. ఒకప్పుడు వీడు గయ్యాలి అన్నది విడిచిపెట్టేవాడు కాడు, ఇప్పుడు లేవు. మారినవా? ఎన్నెన్న చెప్పండి అండి, నేను మారను. ఎందుకు? నాకు తట్టితే నేను మారుతా, లేకపోతే నేను మారను. మరొక మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన తీతుకు రాస్తూ 3వ అధ్యాయం లేక 3వ వచనం నుంచి చదువు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మునుపు మనము అవివేకులము ఏమన్నా చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, చూచినారా? ఆగురా బైబు, ఆగు. మునుపు అవివేకులము ఏమన్నాడు? అవిధేయులము, మోసపోయిన వారం. చూచినారా? ఎలాంటి వారమై ఉంటేమో
తెలివిలేని వారం, ఇప్పుడు తెలివైన వారం. జాగ్రత్త. యేసు ప్రభు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమే కానీ నేను జ్ఞానవంతుడను కాను. మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారం ఇంకేమన్నాడు? నానా విధమైన దురాశలకును దాసులమై ఉంటిమి. ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. పోయిందా? ఉందా? కొంచెం ఉందండి. లేదు, ఎక్కువ, కొంచెం. అది కూడా ఎందుకు? ఇవి కనపరుచుకునేటట్లు ఉండాలి. అరే ఈయన ఒకప్పుడు ద్వేషం కలిగిన, ఇప్పుడు లేదు ద్వేషం. ఎందుకు? మునుపు ఉంటిమి. ఎందుకు చెప్తాడు చూడండి అవతల. మన రక్షకుడునైనా దేవుని చూడండి, ఆయన దయ, ఆయన ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మన క్రియల మూలముగా కాదు, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను ఎవరు 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 పరిశుద్ధాత్మ. ఎవరు నూతన స్వభావం ఇచ్చేది? అక్కడ కూడా అదే నూతన స్వభావం కలిగిన వారమే రోమిలకు రాసినాడు. ఇక్కడ కూడా పౌలు దాచిపెట్టినట్టుగా, అంటే దాచిపెట్టినాడంటే పౌలు మీద కాదు నేను అనేది, మనం అర్థం చేసుకోకుండా ఉంటాం. ఎలాగుంది మనకు? మరలా చదువు. నువ్వు చదివే నాకు అర్థం కావట్లేదు బాబు, నిజం చెప్పాలంటే. నెమ్మది ఒక్కొక్క మాట చదువు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను రక్షణ ఎప్పుడు దొరికిందంటే మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనకు రక్షణ కలిగింది. అంటే ఏమన్నాడు ఇంకా? చూడండి, ఆ మాటలు అవన్నీ కలుపుతూ పోతే, అందుకే మన పితరులు దేవుడు త్రిత్వం అని ఎందుకు చెప్పినారంటే ఎలాగో కార్యాలు జరిగినావు మనం గ్రహించుకోవాలి. ఇంకో మాట చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఒక మాట మనకు హెచ్చరికగా ఉంటుంది. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. అదే కండిషన్. అది ఏంటి ఆ కండిషను? మనం ప్రభు సహోదరులను చూసి మూతి ముడుచుకొని పోతూ ఉన్నాము గనుక మరణములో నుండి మనము విండ్రబై మనము సహోదరులను చూడకుండా ముఖం తిప్పుకొని పోతాము గనుక అని ఉందా? వినండి ఆ మాటలు. ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి మరణములో నుండి జీవంలోనికి నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు అని విన్నాం ఇంతవరకు. నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని అక్కడ విన్నాం. ఇక్కడ ఏమని చూస్తున్నాము? మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుతున్నాం. విన్నారా? నిత్య జీవం పొందిన అనుభవము సహోదరులను ప్రేమించే దాంట్లో ఉండాలని చెప్తూ ఉన్నాడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం ముగింపులో కూడా ఉంది. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే లోకం ఇది చూస్తుంది. మీరు ఒకరినొకరు ద్వేషించుకుంటే, మనము అపరాధములలో విమోచింపబడిన వారమా లేదా?
ఏంటి నీ ప్రవర్తన? మాకు ముందు ఇంగ్లీష్ వచ్చేది కాదండి, మేము బిఏ చదువుకున్నాక వచ్చింది. మాకు లెక్కలు వచ్చేటివి కాదండి, మేము పలాంటి చదువుకున్నాక లెక్కలు వచ్చినాయి. ఇప్పుడు పాపం నుండి విడుదల పొందిన మనకు, మరణంలో నుండి జీవంలోనికి వచ్చిన మనకు ఒట్టి ప్రార్థన వచ్చింది కానీ ప్రవర్తన లేదు. ప్రవర్తన మారిందా? ప్రార్థన చేస్తున్నాం ఎట్లా? వాళ్ళు మారాలా, నేను మారాలా? ఇంతవరకు మనం విన్నాం ఎలాగో దేవుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు అని చూచినామండి. పాపంలో పొట్టివాడైన జక్కయ్యను దేవుడు చూచినాడు. ఎట్లా చూచినాడు? నశించినవాడు. ఎట్లా? 10 రూపాయలకు 40 రూపాయలు తీసుకుంటున్నాడండి. గవర్నమెంట్కు 10, తనకు 30. సుంకరి, నీకు కూడా ఎంత జీతం వస్తుందో, ఎంత వస్తుందో, జీతమే కాదు దేవునికి ఎంత ఇస్తున్నావు? చూద్దాం. నువ్వు నశించిన వానివా, జీవిస్తున్న వానివా? భయం ఉందా లేదా నీకు? మరి ఎందుకయ్యా మేము ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వని కాదు చెప్పేది. దేవుడు ప్రతి క్రియను చూచేవాడు. నీవు ఎవరిని కాదు మోసపోతుంది. అననీయ సభ్యురాలు కూడా అట్లనే అనుకున్నారండి. అరే మనము 1,00,000 కమ్మి 1,00,000 అంతా ఎందుకు పోయి బేతేళ్ళు ఇవ్వాలి, కొంత పెట్టుకున్నాం. నీవు నచ్చిదా? అరే అయ్యా నీవు చెప్తే నాకు నచ్చదా? అరే నువ్వు చెప్తే నాకు నచ్చ. ఇద్దరికి నచ్చిందండి. మీరిద్దరు కలిసి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసపరుచుతారు? వాళ్ళేమనుకున్నాము, పేతురు మన ఇంటికేమో చూస్తాడు, మనము బర్నబాను పోల్చుకోవాలా? బర్నబా ఆయన ఇచ్చినాడు, మేము కూడా ఇచ్చినాము. బర్నబా ఉన్నదంతా ఇచ్చేసినాడండి, స్థిర ఆస్తులన్నీ ఇచ్చేసినాడు. బట్ మేము కూడా ఇచ్చేసినాం. ఎంత ఇచ్చినావు? 1,00,000లో 75,000 ఇచ్చినావు, 25,000 దాచుకున్నావు. 25,000 ప్రాణాలు పోగొట్టుకున్నారండి. ఒకరి తర్వాత ఒకరు. సరే ఆ మాటలు దీనికి సంబంధించినవి కావు, నేను ఎరగను, నా నోటికి వచ్చింది నేను చెప్తూ ఉన్నాను. కనుక మనం సహోదరులు ప్రేమించిన వారమని ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అంటున్నాడు. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇవన్నీ మనకు హెచ్చరికగా ఉన్నాయి, దేవుని వాక్యంలోనే ఉన్నాయి. నా మాటలు కాదు ఇవి, అస్సలు కాదు. పరిశుద్ధాత్ముడు తన దాసులను ప్రేరేపించి మన కొరకు రాసిపెట్టిన మాటలు, మన ప్రవర్తన కొరకు రాసిపెట్టిన మాటలు మనం మార్చుకోవాలి. నేను ఎట్లా మార్చుకుంటే చిన్నపోతానేమో. నేను ఇంకొకటి చూసినా, నేను నా చిన్న వయసు నుండి దేవుని మహాకృప చేత సంఘాలలో పెద్దవారి మధ్యలో నడిచిన. అరే ఆయన తప్పు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను, నేనెందుకు ఒప్పుకోవాలా? సరే ఆయన ఒప్పుకున్నాడంటే నేను కూడా ఒప్పుకుంటాను. దాంట్లో ఎట్లయితుందండి? ఇంతవరకు ఆ మాట కూడా ఉన్న ఆరాధనలో, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎవరు తప్పు చేసిన వారు? యేసు ప్రభువా, తక్కిన వారు అందరూ మనకు తెలుసు, బాగా తెలుసు ఎవరు తప్పు చేసిన వారు. కానీ యేసు ప్రభు అన్నాడా, వారు నన్ను అడిగితే కానీ నేను క్షమించను అని. ఇవన్నీ మనకు పాఠంగా ఉన్నాయి, అదే ఒక మాట నాకు మధ్యలో జ్ఞాపకం. పొగరు విడిచిపెట్టండి. పొగరు మేలు చేయదు, పొగరు కీడు చేస్తుంది. ఎంత తగ్గించుకుంటే అంత. కనుక ఈలాగున పాపములో చచ్చిన వారమేంటి క్రీస్తు కావాలనుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము, తన్ను ఎందరు అంగీకరించిరో అని ప్రారంభిస్తున్నాడు. 12వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ. ఎవరు వీరు? తన్ను అంగీకరించిన వారు ఎవరు? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైన ఉండి చాలా విసుగుతో ఉన్నారండి. ఏం చేయాలనో ఎరగకుండా ఉన్నారు.
అప్పుడు ఏమన్నాడు, తన ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా అనగా తన నామమునందు విశ్వాసము తన నామమునందు విశ్వాసముంచు వారికి. కొంత మబ్బుగా ఉన్నారేమో, ఎవరైనా ఏం పాడదాము? యేసుని నామం ప్రీతిగల నామము సాటిలేని నామము మధురతము మన యేసుని నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధురతము మధురము మధురము యేసయ్య నామం మరణము పాపెడి సజీవనామం. మధురము మధురము యేసుని నామం మరణము పాపిన సజీవనామం యేసుని నామం ప్రీతిగల నామం. సాటిలేని నామం మధురనామం తన్ను ఎందరు అంగీకరించురో అనగా వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన అంటూ ఏమన్నాడు? వారు దేవుని వలన పుట్టిన వారే గాని వారు దేవుని మూలమున పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను. అరే మా బాపు పెద్ద మీసాలు గలవాడు, అందుకు నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. మీ బాపు కాదు. మరలా చదువు ఆ 13వ వచనము. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను కారు. ఒకవేళ లోకరీతిగా ఉంటుందేమో, క్రొత్తగా పెళ్లి అయిన మొదటి సంవత్సరం చాలా ఆనందంగా ఉంటారు. నేను ఎవరిని మనసులో పెట్టి అనడం లేదు, లేక అవి కాదు. కానీ అది కాదు ప్రభు చెప్పేది. వారు దేవుని వలననే పుట్టినవారు అంటున్నాడండి. రక్తం వలనైనను మానుషేచ్ఛల వలనను, ఇచ్చను బట్టి కాదు. ఈ ఇచ్చను బట్టి వచ్చిన వారంతా ఆదాముల నుండి వచ్చిన వారు. ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది నాకు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడు బాబు. ఎట్లా ఒకని వలన ఏమొచ్చింది, ఒకని వలన కృపాబాహుల్యం ఎట్లొచ్చింది? ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని. ఎన్నో వచనం బాబు అది? 5వ అధ్యాయం 13వ వచనం. 19వ వచనం. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడి, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అంటే ఇంకొక వచనం నేను సరిగా చూసి చెప్తాను. అదే కానీ నాకు ఆ కృపాబాహుల్యం అనే మాట కావాలి. కృపాదానం కాబట్టి కాదు. 5:10 లేక 16 వచనం నుంచి చదువు. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. కృప అనేకులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైందండి. ఒకని పాపము అందరి, ఇంకా అన్నాడు చూడండి, మరణము ఒకని అపరాధం మూలంలో వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినడలా కృపా బాహుళ్యమును. చూడండి, ఎలాగో ఒకని అపరాధ మూలమున ఏమొచ్చింది,
కృపా బాహుల్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అందుకే దేవుని వలన కలిగినది మనుషుని వలన కలిగినది కాదు. మనము దేవుని పిల్లలగుటకు ఇది మనం చాలా గర్వంగా చెప్పుకుంటామండి. మా ఊరు అసలు అన్ని ఊర్ల కంటే మాది ఉత్తమమైనది, అన్ని ఇళ్ళ కంటే మా ఇల్లు ఉత్తమైన, మా బాప అందరికంటే దొడ్డు. కానీ తండ్రి అయిన దేవుని గురించి అలా అతిశయపడుతూ ఉన్నామా? అలాగూ చక్కగా ప్రవర్తించాలని మనం అనుకుంటూ ఉంటామా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట చదువుదాము. యోహాను సువార్తలో ఈ లోక సంబంధంగా 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఈ లోకము ఆయనను చూడదు. ఏమిటి? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. విన్నారా? లోకం ఆయనను ఎరగదు. ఇంతకంటే తేట ఎట్లా ఉంటుందండి? ఈరోజు జరిగే పెద్ద తొందరంతా అదే అండి. ఆయన లోకమును తన మాట చేత సృష్టించినాడు, కానీ లోకం ఆయనను ఎరగదు. ఇంకేమన్నాడు? కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. మనం ఎరుగుదుము, ఆయన మీతో కూడా నివసించును. చూడండి ఆ మాటలన్నీ ఎట్లున్నాయి. వాళ్ళు హృదయంలో కలవరపడి, అయ్యో ప్రభువా నువ్వు పోతామంటే ఎట్లా? మేము కలవరపడి తొందరిస్తుంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, లోకస్తుల వల్ల మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? నేను ఆదరణకర్తను పంపుతాను. లోకం ఎరగదు కానీ మీరు నన్ను ఎరుగుదురు. మనం ఎరుగుదుమా? ఎరుగుదుము. ఇవి మనకు తేటగా మనసులో ఉండాలి. ఇంకో మాట కూడా చూద్దాం. చూడు బాబు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో త్వరగా తీస్తే కొన్ని మాటలు మనం చదువుకుంటాం. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండి చూచినారా? ఎందుకు ఎరగదు అంటూ ఉన్నాడు? తన జ్ఞానం. అందుకే మనం నేర్చుకున్నాం, ఎట్లా ప్రభువా నా జ్ఞానాన్ని రద్దు చేయి. ప్రతి ఒక్కరికి ఉంటుందండి, పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను జ్ఞానము జ్ఞానము జ్ఞానం, నాకంటే 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 పుట్టుకతోనే వస్తాయి ఆ లక్షణాలు. కానీ మళ్ళీ ఏమన్నా చదువు బాబు. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినను సువార్త ప్రకటన అను వెర్రిదనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయ. దేవుని దయాపూర్వక సంకల్పమాయ. దయాపూర్వకమైన సంకల్పమైంది. ఎలాగో చూడండి, వెర్రితనము చేత నమ్మకుండా ఉన్నారు. అయినా దేవుడు ఆ వెర్రితనమైన సువార్త ఎట్లుంటుంది? వారికి వెర్రితనంగా ఉంటుంది. ఎందరో పిల్లలు కూడా వాదించేవారుగా నేను విన్నాను. ఏమిటి? అరే యేసుప్రభువేనా రక్షణ దయచేసి, ఈ దేవతలంతా ఇంతమంది మొక్కుతున్నారు, వీళ్ళు ఇవ్వరా? ఎందుకంటే అపవాది అలా మోసపుస్తూ ఉన్నాడండి. లోకంలో దురాశలు ఉంటాయని పేతురు చెప్తూ ఉన్నాడు. సరే, ఈ లోకాధికారి గురించి యోహాను సువార్త 12వ అధ్యాయము 31 ముందు 30వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, నీ నామమును మహిమపరచుము అంటే నేను మహిమపరిచినానన్నాడు. ఆ తర్వాత 31వ వచనము, అందుకు 31 అందుకు ఇప్పుడు లోకమునకు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడు. లోకాధికారి అని చూస్తూ ఉన్నామండి. లోకం యేసుప్రభుని ఎందుకు ఎరగదు? అధికారి ఉన్నాడండి లోకంలో.
లోకాధికారి. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము లోక సంబంధమైనవని గతసారి విన్నాం. అంతేకాదు యోహాను సువార్తలో 8వ అధ్యాయం 4వ వచనం చూడండి, 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. లోకాధికారి, మీరు మీ తండ్రి యొక్క అపవాది. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి మీరు విధేయులై మునుపు ప్రవర్తించుతూ ఉంటే, లేక ఈ లోక మర్యాద చొప్పున ప్రవర్తించుతూ ఉంటుంది. ఎట్లా అపవాది? ఇప్పుడు చదువునైనా అది మరలా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగలుగుతున్నారు. మనలో దురాశ ఎప్పుడు వస్తుందంటే, వాని దురాశని నెరవేర్చుకోవాలంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడనే హెచ్చరిక కాక, అపవాది శరీరములో రెచ్చగొట్టే కొద్దీ ఏం చేయాలా? ఎట్లా దురాశలోకి పోవాలా? ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యముందు నిలిచిన వాడు కాడు. వాడు సత్యముందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. చూడండి మాట, తన స్వభావం. మనం కూడా మన స్వభావాన్ని మార్చుకోవాలి, నూతనపరచుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం. ఎక్కడి నుండి మొదలవుతుందో చూద్దాం. 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా 58:3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? క్షమించు బాబు, కీర్తనల గ్రంథంలో నేను తప్పు చెప్పినాను. కీర్తనల గ్రంథం 58:3. తల్లి గర్భమున అనే మాట. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనుల విపరీత బుద్ధి కలిగి ఉందురు. చూసినారా ఎక్కడ విపరీత బుద్ధి వచ్చింది? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని. నేను అందుకే గతసారి చెప్పినాను, చాలా మటుకు లక్షణాలు, గుణ లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి లోకరీతిగా. అందుకే తండ్రులారా అని పౌలు నేర్పిస్తూ ఉన్నాడండి, పిల్లలను ఎలాగూ పెంచాలి, పిల్లలు ఎలాగూ పెంచబడాలి. ఇంకేమన్నాడు? సరే, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవు. శభాష్. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవు. అంటే ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడుతామంటే జాగ్రత్త ఉండాలన్నా లేదా? నోటికి వస్తేనే అబద్ధం. ఎక్కడ మొదలైంది అంటూ ఉన్నాడు? తల్లి కడుపున నుండి అంటూ ఉన్నాడండి. ఆశ్చర్యం. అబద్ధము, అబద్ధము మనుషులకు చాలా సులభమైనది. అబద్ధం చేసి చేయలేదని, చెయ్యంది చేసినామని. వద్దు 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 వద్దు, జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం గల పాపంలో తండ్రి, ఈ మధ్యాహ్నము నీ మాటలు వినగలుగున్నట్లుగా అనుకూల పరిస్థితి నేను స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాకు చేస్తున్న సహాయం బట్టి దేవా నేను కొనియాడుచుంటున్నాను. వాక్యమైన క్రీస్తు ప్రభు ఆయనందు విశ్వాసం ఉంచినట్టు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. మరొకసారి తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచమని, ప్రతి కుటుంబంలో మేలు నీ కొరకైన జీవితము దయచేసి మహింపడమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.